వెల్కమ్ టు గంజి అమరేందర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అభ్యాసం 1.3లోని సమస్యలను పరిష్కరిద్దాం. మొదటగా కింది అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలో ఏవి అంతము కాని ఆవర్తన దశాంశాలో తెలపండి. అకర్ణీయ సంఖ్యలు ఇవ్వడం జరిగింది. అవి మనము భాగాహారం చేయడం ద్వారా చూద్దాం. అది ఏది అంతమవుతుంది, ఏది అంతము కాకుండా ఆవర్తనం చెందుతుంది. అకర్ణీయ సంఖ్యనే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి అంతమన్నా అవుతుంది, లేదంటే అంతము కాకుండా ఆవర్తనం చెందే దశాంశ రూపంలో మనం రాయగలం ప్రతి అకర్ణీయ సంఖ్య. కాబట్టి ఇందులో మొదటగా ఏమిచ్చాడు? 3/8. మరి 3/8ని 3ని ఏం చేద్దాము? 3ని 8 చే భాగిద్దాం. ఎంత? 0 పాయింట్ పెట్టుకొని 8 మూల 24 ఏమవుతుంది? 6. మళ్ళీ 0 తీసుకుందాం. ఎంతలా పోతుంది? 8 ఏళ్ళ 56 4 8 5ల 40 8 అంటే ఏమైంది? శేషము 0 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 0.375. అంటే ఇది 3/8 అనే ఇది అకర్ణీయ సంఖ్య అంతమయ్యే దశాంశము. ఏవి అంతమయ్యే దశాంశాలో ఏవి అంతము కాని ఆవర్తన దశాంశాలో తెలపమన్నాడు. కాబట్టి 3/8 అంతమయ్యే దశాంశము. రెండవది చూద్దాం. 229/400. 229/400 అనేది ఈ అకర్ణీయ సంఖ్య. మరి ఇది అంతమయ్యే దశాంశమా, అంతము కాని ఆవర్తమయ్యే దశాంశమా అనేది మనము ఇప్పుడు పరిశీలిద్దాం. భాగహారం చేద్దాం. 400 తోటి పోదు కాబట్టి చిన్న సంఖ్య ఉంది కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 తీసుకుందాం. 400 ఇక్కడ ఎంత? 2290. అంటే ఇంటూ ఎన్నిసార్లు గుణించాలి? ఎన్ని మార్లు పోతుంది 400 అనేది? 5 మార్లు. అంటే 2000 వస్తుంది. ఏమి మిగులుతుంది? 0 9 209. అంటే 290. మళ్ళీ పాయింట్ పెట్టుకొని 4 అంటే 4 ఏళ్ళ 28 కాబట్టి 28 2 జీరోలకి 2 జీరో మిగిలింది 0 0 1 పోదు. మళ్ళీ ఎన్ని? 4 2 8 8 2 సున్నాలు. ఎందుకు ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. ఏమొస్తుంది? 200. 200 ఉంది 400. 0 పెట్టుకుందాం. 4 5లు 20 2000. కాబట్టి ఏమైంది? శేషం ఏమైంది? 0 వచ్చింది. కాబట్టి 229/400 దీని దశాంశ రూపం రాస్తే ఏమొచ్చింది? 0.5725. ఏమైంది? ఇది అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశము. మూడవది మిశ్రమ భిన్నం ఇచ్చాం. 4.1/5. దీని ఏమని రాయొచ్చు? 5 × 4 20 ప్లస్ 1 అంటే 21/5. ఇప్పుడు 21/5 అనేది అంతమయ్యే దశాంశమా, అంతము కాని ఆవర్తమయ్యే దశాంశమా చూద్దాం. 21ని 5 చే భాగిద్దాం. 5 4 20 1 పాయింట్ పెట్టుకుందాం. 0 పెట్టుకుందాం. 2 10. శేషం ఏమొచ్చింది? 0. కాబట్టి ఇది 4.2 ఏమవుతుంది? ఇది ఇచ్చినది మూడవది అంతమయ్యే దశాంశము. ఇచ్చిన అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం ఎలా ఉంది? అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశం అనేది అంతమయ్యే దశాంశం రూపము అనొచ్చు. నాలుగవది మొదటి బిట్లో ఏంటో 4 2/11 అంటే 2ని 11 చే భాగిద్దాం. ఏమవుతుంది? 11 1
11 9 0 పెట్టుకో 11 ఎంబుల ఏమవుతుంది 88 ఏమైంది శేషం 2 వచ్చింది. మొదటగా మనం విభాజ్యం ఏదైతే ఉందో శేషం అదే వచ్చిందంటే మనం ఏమని చెప్పాను పునరావృతం అవుతుంది అన్నట్టు. ఏమవుతుంది 0 పెట్టుకోవాలి, మళ్ళీ 11 కట్ల 11 మళ్ళీ 9 11 ఎంబుల ఏమవుతుంది 88 మళ్ళీ 2 అంటే ఈ విధంగా రిపీట్ అవుతుంటుంది. ఎంత భాగము 18 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే 2/11 యొక్క దశాంశ రూపము 181818 అని అంతము కాకుండా ఆవర్తనము చెందుతుంది. అంతము కాకుండా ఆవర్తనము చెందుతుంది. కాబట్టి ఇది అంతము కాని ఇది ఎలాంటిది అంతము కాని ఆవర్తన దశాంశ రూపం. అంతము కానిది అంతము కాని ఆవర్తన దశాంశం. ఆవర్తన దశాంశము. ఐదవది 8/125. ఇప్పుడు 8ని 125 చే భాగిద్దాం. 0 పెట్టుకుందాం, 0 పెట్టుకుందాం, పోవట్లేదు, మళ్ళీ 0 పెట్టుకుందాం, మళ్ళీ 0. 125 ఆర్ల 125 ఆర్ల అంటే 125 ఆర్ల అంటే 6 1 600 6 25 ఏమవుతుంది 150. 600 ప్లస్ 150 అంటే 750. ఏం మిగిలింది 50 మిగిలింది. 0 పెట్టుకుంటే 125 ఇంటూ 4 4 ఇంటూ 25 100 1 ఇంటూ 4 అంటే 400 100 ప్లస్ అంటే 25 4 అంటే ఏమవుతుంది 500. 125ని 4 చే గుణిస్తే 500 వస్తుంది. ఏమవుతుంది శేషం 0 వచ్చింది. కాబట్టి దీని ఈజ్ ఈక్వల్ టు 0.064. ఇది అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశము. రెండవ సమస్య భాగాహార ప్రక్రియ లేకుండానే కింద అకర్ణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలము, వేటిని అంతం కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలము తెలపండి. ఓకేనా? అంటే మనము సిద్ధాంతం 1.3 1.4ల ద్వారా మనము ఈ p/q రూపంలో ఉన్న ఈ అకర్ణీయ సంఖ్యను ఏది అంతమవుతుంది ఏది అంతము కాదో చెప్పవచ్చు ఆ సిద్ధాంతాల సహాయంతో. ఆ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి p/qలో q అనేది qని ప్రధాన కారణాంకాల లబ్ధముగా రాసినప్పుడు దీని యొక్క రూపము 2n × 5m మాత్రమే. అంటే దీని యొక్క q యొక్క ప్రధానాంకములు ఏమి ఉండాలి 2 లేదా 5 ఉండాలి, లేదా 2 ఉండొచ్చు 5 ఉండొచ్చు. n, mలు రుణేతర పూర్ణ సంఖ్యలు అన్నాడు. n, mలు రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే n = 0 నుంచి 1 2 3 4 డాష్. m = కూడా రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే 2 3 4 డాష్. అంటే ఈ n దగ్గర 0 తీసుకోవచ్చు, m దగ్గర 0 తీసుకోవచ్చు. సపోజ్ n = 0 తీసుకుని అనుకోండి, ఒకవేళ 2/0 m దగ్గర 1 అనుకుందాం. 1 అనుకుంటే ఏమవుతుంది q యొక్క రూపము 2/0 అంటే 1 × 5 అంటే q అనేది ఓన్లీ ప్రధానాంకం ఒక 5 మాత్రమే ఉన్నట్లయితే q 5 యొక్క ఘాతంగా 5 భూమిగా దీనికి ఘాతంగా 3 కానీ 2 కానీ 5 25 125 ఈ విధంగా ఉంటే q ప్లేస్ లో అంటే ఒకవేళ 25 ఉందనుకోండి 25ని ఏమని రాసుకోవచ్చు 5² అనొచ్చు. అప్పుడు ఇది అంతమయ్యే దశాంశం. ఒకవేళ q ప్లేస్ లో 125 ఉందనుకోండి 5³ అనొచ్చు. ఇప్పుడు ఈ రూపంలో 5 యొక్క ఘాతం ఎంత ఉన్నా కూడా అంటే ఇక్కడ ఏమైంది 5 యొక్క ఘాతం వస్తుంది. q = ఓన్లీ 5 యొక్క ఘాతం m ఈ విధంగా ఉందనుకోండి, ఇది కూడా అంతమయ్యే దశాంశము. ఇలా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది ఒకవేళ q = 2n × 5m లో ఇప్పుడు m = 0 అయింది అనుకుందాం. n ఎంతో నెంబర్ ఏదో ఒక
రుణేతర పూర్ణ సంఖ్య. అయితే ఇప్పుడు క్యూని 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 0 అంటే 2 పవర్ n గా మాత్రమే రాయగలిగాం. క్యూని 2 పవర్ n గా రాయగలిగినాం. ఇలా రాసినా కూడా క్యూని ఓన్లీ 2 యొక్క ఘాతంగా 2 భూమి దాని యొక్క ఘాతం ఏదైనా ధనపూర్ణ సంఖ్య తీసుకున్నట్లయితే అప్పుడు క్యూని ఏమవుతుంది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉన్నట్టే. ఓన్లీ 2 ఉన్నా ఓన్లీ 5 ఉన్నా అది ఏ రూపంలో ఉన్నట్టు 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉన్నట్లే. అప్పుడు అనుకుని మనము అది అంతమయ్యే దశాంశంగా అంటాం. ఒకవేళ రెండు క్యూ ప్లేస్ లో ఈ విధంగా 2 పవర్ n ఇంటూ 5 పవర్ m లో అంటే n దగ్గర 2 తీసుకుందాం, m దగ్గర 5 పవర్ 3 అంటే ఏమైంది క్యూ అనేది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఈ విధంగా రాసినాం అనుకోండి. ఇది ఏమని చెప్పాలి? ఇది క్యూ ఇజ్ ఈక్వల్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n రూపంలో m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశము అని చెప్తాము. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనము సిద్ధాంతంలో ఏమనుకున్నాం క్యూని 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అంతమయ్యే దశాంశముగా అన్నాం. కానీ అక్కడ n అనేది ఏంటని డిఫైన్ చేసినాము n కామా mలు రుణేతర పూర్ణ సంఖ్యలు అన్నాం. అక్కడ రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే n ఈజ్ ఈక్వల్ 0 కావచ్చు లేదా m ఈజ్ ఈక్వల్ 0 కావచ్చు. n ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు m ఈజ్ ఈక్వల్ 0 కావచ్చు. అంటే 0 నుంచి ఏవైనా కావచ్చు అని దాని అర్థం. ఇప్పుడు రెండో బిట్లోని ఫస్ట్ దాన్ని చూద్దాం. ఏముంది 13 3125 3125 అంటే ఒకట్ల స్థానంలో 5 ఉందంటే ఇది 5 యొక్క గుణిజం కావడానికి అవకాశం ఉంది. 5 ఎంతల 5 6ల 30 అంటే ఒకటి ఉంటుంది. 5 2ల 12 నుంచి 10 పోతే 5 12 నుంచి 10 పోతే 2 మళ్ళీ 2 5 ఏమవుతుంది 25 5 5ల 25 మళ్ళీ 13 5 ఇంటూ 625 ఏమైనా 5 ఇంటూ 5 ఒకట్ల 5 2ల 5 5ల 13/5 ఇంటూ 5 125ని 5 క్యూబ్ అని రాసుకోవచ్చుగా అందరికి ఈ విషయం తెలిసినవి. ఇది ఏమవుతుంది 13/5 ఇంటూ 5 ఇంటూ 5 అనేది 5ను 5 సార్లు గుణించింది కాబట్టి భూమి 5 తీసుకొని ఏమవుతుంది 5కి 3 కాకుండా 5 ఘాతం 5 అంటే ఇక్కడ భాగాల ప్రక్రియ లేకుండానే అన్నాడు. కాబట్టి మన సిద్ధాంతం ఆధారంగా ఇక్కడ ఉన్న క్యూని ఏ రూపంలో రాసినాం 5 పవర్ m రూపంలో రాసినాము. 5 పవర్ m రూపంలో రాసినాము. ఏమవుతుంది క్యూ అనేది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉంది. ఏడ 2 పవర్ n లేదనుకోకండి. 2 పవర్ n లేదంటే ఇది 2 పవర్ 0 అన్నట్టు. అంటే 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశం ఏది 13/3125 అనేది అంతమయ్యే దశాంశం. ఇప్పుడు రెండోది చూద్దాం. దీని క్యూ అంటే 12. దీని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. ఏమవుతుంది 2 ఇంటూ 6 11 మళ్ళీ 6 రాసి 2 ఇంటూ 3 ఏమైంది 2 స్క్వేర్ ఇంటూ 3కి 1 అని వచ్చింది. అంటే ఇక్కడ క్యూ అంటే ఏంటి 12. క్యూ ఈజ్ ఈక్వల్ 12 కదా 12 ఇది నాట్ అనేది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో లేదు. నాట్ ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. ఎందుకు ఇక్కడ దీని ప్రధానాంకాల లబ్ధంగా రాసినప్పుడు 12కి 3 అనేది కారణాంకంగా వచ్చింది. అంటే ఈ రూపంలో లేదు. అంటే ఈ ప్రధాన సంఖ్యలు మాత్రమే కారణాంకాలుగా ఉండాలి. వేరే ఏ సంఖ్య ఉన్నా కూడా ఇది తప్ప ఏమవుతుంది ఇది అంతము కాని ఆవర్తన దశాంశము అంటాము. ఈ రూపంలో లేదు కావున ఇదేంటిది అంతము కాని గుర్తుపెట్టుకోండి అంతము కాని ఆవర్తన దశాంశం. అంటే మనం భాగారం చేయకుండానే చెప్తున్నాం. ఎందుకు సిద్ధాంతం ఆధారం క్యూ ఈజ్ ఈక్వల్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉందనుకోండి క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అని క్యూని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఈ విధంగా మాత్రమే 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఈ ఒక విధంగా మాత్రమే రాయగలిగినట్లయితే
n, mలు రుణేతర పూర్ణ సంఖ్యలు అయ్యే విధంగా రాసినట్లయితే అది అంతమయ్యే దశాంశము. ఆ విధంగా కాకుండా 2, 5 కాకుండా వేరే ప్రధాన సంఖ్య ఒకవేళ లబ్ధంగా వచ్చిందనుకోండి, అది అంతము కాని ఆవర్తన దశాంశము అని మూడవది. 64/455 అంటే 64. 455లో ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఇది 5ని ప్రధాన కారణాంకం అవుతుంది. 5 9ల 5 1ల. క్యూని విడగొడుతున్నాం. మళ్ళీ 64 5 7 ఇంటూ 13. చూడండి క్యూ అనేది ఏంటిది అంటే ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు 455. మనం ఎప్పుడు ఈ ప్రధాన అకర్ణీయ సంఖ్య అనేది అంతమయ్యే దశాంశమా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశమా అని చెప్పడానికి క్యూనే ఆధారంగా చేసుకుంటాము. క్యూని చూసి పైన లవంలో ఉన్న పీని కాకుండా క్యూని చూసి q ఈజ్ ఈక్వల్ 2n ఇంటూ 5m ఈ రూపంలో ఉందనుకోండి, అది అంతమయ్యే దశాంశం అని. ఈ రూపంలో లేదు, వేరే ప్రధాన కారణాంకాలుగా వచ్చినవి క్యూకి, అది అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశం. చూడండి క్యూ కి 5 ఇంటూ 7 ఇంటూ 13 అంటే ఇది 2n ఇంటూ 5m. therefore 64/455 అనేది ఏమవుతుంది? అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశం. ఆవర్తనం అయ్యే దశాంశము. దీని రూపం ఎలా ఉంటది? అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశము. 15/1600. దీన్ని ఈ విధంగా ఈ క్యూని ప్రధానాంకాల లబ్ధంగా రాయాలి. ప్రధానాంకాల లబ్ధంగా రాయాలనుకుంటే మనం భాగాహార పద్ధతి ప్రకారము రాస్తాము. లేదనుకుంటే ఇది 1600 మనకు తెలిసిన నెంబరే కాబట్టి 1600 అంటే ఏంటిది? ఇది 40 యొక్క వర్గం. 40 యొక్క వర్గం తెలుసు కాబట్టి నేను ఈ విధంగా రాస్తున్నా. 40 ఇంటూ 40. ఇంకేమని రాయొచ్చు? ఇది 8 ఇంటూ 5. ఇది 8 ఇంటూ 5. మనము ఇంతకుముందు ప్రాబ్లంలో ఏమని చేసాం? 8ని 2కి ఒక ఘనము అనుకున్నాం. 8 అనేది 2 యొక్క ఘనము అనుకున్నాం. 5 కొన్ని మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 15. ఇక్కడ 2 ఘనము 3, 2కి 2/3 ఉంది, ఇక్కడ 2/3 ఉంది. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, పవర్స్ ని షుడ్ బి యాడెడ్. 2/6. ఇక్కడ 5 ఇంటూ 5 5/2. చూడండి క్యూ అనేది ఏమైంది? 2n ఇంటూ 5m రూపంలో ఉన్నది. కావున ఇది అంతమయ్యే దశాంశము. ఇది అంతమయ్యే దశాంశము. 2n ఇంటూ 5m రూపంలో ఉంటే వేరే ప్రధాన కారణాంకాల లబ్ధంగా లేదు క్యూని. ఓన్లీ 2 and 5 లబ్ధంగా మాత్రమే రాసాము కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఇప్పుడు తర్వాత చూద్దాం. 343. 29/343 అంటే 343ని ఇంతలో పోతుంది. ఇది 7 యొక్క ఘనము అంటే 7 ఎక్కమలో పోతుంది. చూడండి 7 ఇంటూ 7 4 28. 34 నుంచి 28 పోతే 6 ఉంటుంది. 6 3 63. 7 9. మళ్ళీ 49ని 7 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ క్యూకి ప్రధానాంకముల లబ్ధము ఏమైంది? 2n ఇంటూ 5m రూపంలో లేదు. ప్రధానాంకాల లబ్ధంగా రాసినప్పుడు 2n ఇంటూ 5m రూపంలో లేదు. అంటే క్యూ యొక్క రూపము నాట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5m. కాబట్టి ఇది ఏంటి? అంతము కాని. ఇది అంతము కాని. ఇది అంటే ఏంటిది? అంతము కాని ఆవర్తన దశాంశం. ఆవర్తన దశాంశము. 29ని 343 చే భాగిస్తే దీని దశాంశ రూపంలో రాస్తే అది అంతము కాదు,
ఆవర్తనము చెందుతుంది. ఏదో కొంత భాగం అనేది ఆవర్తనం చెందుతుంది. కాబట్టి ఎందుకు ఇక్కడ ఉన్న Q అనేది 343 ను ఏమైంది 2n × 5m రూపంలో రాయలేకపోయాము. ఎందుకు 2 5 దీనికి ప్రధాన అంకాల లబ్దంలో 2 5 లేవు. లేకుండా ఏమని ఓన్లీ 7 మాత్రమే ఉంది. కాబట్టి ఇది అంతము కాని ఆవర్తన దశాంశము. తర్వాత సంఖ్య చూద్దాం. ఇక్కడ 23 ఏముంది 2⁻3 × 5⁻2 Q అంటే ఇదే కదా. Q అనేది 2n × 5m రూపంలో ఉన్నది. therefore అంటే 23/2⁻3 × 5⁻2 అనేది ఏమవుతుంది అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశం. ఏడవది 129/2⁻2 5⁻7 7⁵. ఇప్పుడు చూడగానే చెప్పొచ్చు ఇక్కడ Q అనేది ఏమవుతుంది. ఇది అంతమయ్యే దశాంశమా అంతం కాని దశాంశమా అంటే ఇక్కడ వేరే ప్రధానాంకం వచ్చింది. 2 మరియు 5లతో పాటు వేరే ప్రధానాంకం 2 మరియు 5 మాత్రమే ఉండాలి. ఉంటే 2 అని ఉండాలి, లేదా 5 అని ఉండాలి, లేదా 2 ఉండొచ్చు. కానీ వేరేది 2 5 తప్ప వేరే ప్రధానాంకం వచ్చిందంటే ఇది ఏమవుతుంది అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశం. కాబట్టి ఏమన్నారు నాట్ ఈక్వల్ 2n × 5m. కావున ఇది అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశము. ఆవర్తనమయ్యే దశాంశం. ఇక్కడ రెండవది అంటే 8వది. ఇప్పుడు 9/15 చూద్దాం. ఏమవుతుంది 9 దీని ప్రధానాంకంలో లబ్దంగా రాసి ఉంటే 3 × 5 అయింది అనుకోకండి. 3 × 5 ఉంది. Q ప్లేస్ లో 2n × 5m ఉండాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది ప్రధానాంకాల లబ్దంలో 3 వచ్చింది కాబట్టి ఇది అంతం కాని ఆవర్తనమైన దశాంశం అని అనకండి. ఒక్కసారి పైన ఈ 3 యొక్క గుణిజం ఏమైనా ఉందా చూసుకోండి. ఇక్కడ 7 7⁵. కాబట్టి ఇక్కడ 7⁵ లేదు కాబట్టి దీని డైరెక్ట్ నేను ఇది ఈ రూపంలో లేదని రాశాను. కానీ ఇక్కడ పైన మనకి ఏం ఊపిస్తుంది 9 ఊపిస్తుంది. 9 ఊపిస్తున్నప్పుడు ఈ 3 1ల 3 ముళ్ళ అంటే ఇది ఏమైపోయింది 3/5గా మారిపోయింది. ఈ Qలు ఏం కావాలి సాపేక్ష ప్రధానాంకాలు కావాలి. ఇక్కడ సాపేక్ష ప్రధానాంకాలు కాకుండా వీటి యొక్క GCD 3గా ఉంది 9 మరియు 15. కాబట్టి ఈ ఏదైతే ఉందో ఉమ్మడి కారణాంకం దాంతో భాగించాలి ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది 3/5 అయింది. 3/5 అయింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది ఇది ఓన్లీ Q అనేది ఏ రూపంలో వచ్చింది 2n × 5m. n = 0, m = 1 అంతే కదా. ఏమి లేకపోతే ఈ రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశము ఇది. ఇది 9/15. తర్వాత ప్రాబ్లం 36/100. 100 ఏమని రాయొచ్చు 2 × 50 అని రాద్దాం. 36ని మళ్ళీ 2 × 50ని 2 × 25 అని రాద్దాం. చూడండి 36 2 × 2 అంటే 2 × 2 4 అంటే 4 25 ఏం రాయొచ్చు 5². చూడండి 4 1ల 4 9ల అలా కాన్సల్ చేసినా చేయకపోయినా 9 × 5². Q అనేది ఏమవుతుంది 2n × 5m రూపంలో ఉంది కదా. 2n × 5m రూపంలో ఉంది. అంటే ఇచ్చినది అకర్ణీయ సంఖ్యలో Qని బేస్ చేసుకొని Qని ఆధారంగా చేసుకొని Q అనేది 2n × 5m రూపంలో ఉంటేనేమో
అంతమయ్యే దశాంశముగాను, అవి ఆ రూపములో లేకుంటేనేమో అంతము కాని ఆవృతమయ్యే లేదా ఆవర్తనమయ్యే దశాంశముగా చెప్తాం. ఇప్పుడు చివరిది 77/10 అన్నప్పుడు 210. చూడండి 7 7 టేబుల్ అవుతుంది చూడండి. 7 1 7 1 30. ఇప్పుడు 11 30 ఏమవుతున్నాయి? ఇక్కడేమో 77/210 అనేది p/q రూపంలోనే ఉంది. కానీ అవి సాపేక్ష ప్రధానాంకాలు కావు. మనము సాపేక్ష ప్రధానాంకాలుగా మార్చుకోవాలి. 30ని ఏమని రాయొచ్చు? 11/3 × 10 అని రాయొచ్చు. 11/2 × 3 × 5 ఏమవుతుంది? q is not in the form of 2n × 5m. q అనేది 2n × 5m రూపంలో లేదు. కావున 77/210 అనేది అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ రూపము. ఓకే, థ్యాంక్ యూ.